ఏంటి ఇప్పుడు ఢిల్లీలో ఉన్న 10 లక్షల కుక్కల్ని ఎక్కడ తీసుకెళ్తారు ఏంటి అసలు ఏంటి వివాదం కొంతమంది ఏమైనా కుక్కల్ని ఎక్కడ తీసుకుపోతారని ఏడుస్తున్నారు కొంతమంది ఏమన్నా వామ్మో ఇంకొక జంతు ప్రేమికులు వాళ్ళది ఒక రకమైన బాధ వీళ్ళది ఒక రకమైన బాధ ఆ బాధ ఏందో అర్థం కావట్లేదు ఇప్పుడు సుప్రీం ధర్మాసనం చివరి సిజేఐ దాని మీద పరిశీలిస్తామని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు ఏంటి అసలు అది ఏం జరగబోతుంది అంటే ఒక రకంగా చూసినట్లయితే దేశంలో ఇది ఒక ఢిల్లీనే సమస్య కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా రేబీస్ వ్యాధితో చనిపోయే వాళ్ళ సంఖ్య కానీ రేబీస్ వ్యాధితో వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య కానీ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి లేదు కానీ కరోనా తర్వాత ఆ పరిస్థితుల్లో చాలా వరకు కూడా మార్పులు వచ్చాయి అంటే అకారణంగా దారిన వెళ్తున్న వాళ్ళపై దాడి చేయడం వాళ్ళని కలవడం వాళ్ళని గాయపరచడం వాళ్ళు రేబీస్ వ్యాధిని పడడం అందులో చాలామంది కూడా చనిపోవడం అనేది కూడా జరుగుతోంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్పన్నమయ్యే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ వాళ్ళు గాయపడ్డా వాళ్ళకి రేబీస్ వ్యాధి వచ్చినా లేదా వాళ్ళు చనిపోయినా దానికి ఎవరు బాధ్యత దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఎక్కడా కూడా కుక్కల్ని చంపమని చెప్పట్లేదు లేకపోతే వాటిని ఇంకో రకంగా చేయమని చెప్పట్లేదు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వాటికి సరైన ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఢిల్లీలో ఇప్పటివరకు కూడా స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ మా ఏపీ భవన్లో కూడా మనం ఇటీవల కాలంలో ఒక కథనం కూడా ప్రసారం చేయడం జరిగింది వీఐపీలో కూర్చొని సోఫాల్లో వచ్చి కుక్కలు కూర్చున్న పరిస్థితి అనేది కూడా ఉంది సో ఇలాంటి పరిస్థితులు వాటిని నియంత్రించలేక అధికారులు తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఇది పెద్ద ఇష్యూ అయింది కూడా ఏపీ తెలంగాణ భవన్లో మేమేం చేయాలండి మేమేమో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తున్నారు మళ్ళీ తీసుకొస్తున్నారు ఈ రకమైన సమస్య అనేది కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం ఇచ్చిన డైరెక్షన్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం కూడా లేదు సరైన పునరావాస కేంద్రాల్లో వాటిని ఉంచే విధంగా కూడా ఆదేశాలంటే కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది రైట్ శిరీష్ రైట్ నెక్స్ట్